ఇది సామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్నాప్‌డ్రాగన్ వెర్షన్. రీసెంట్‌గా ఈ మొబైల్‌కి కొత్త అప్డేట్ అయితే రోల్ ఔట్ అయింది. ఇది One UI 6 అలాగే ఆండ్రాయిడ్ 14 అయితే వస్తుందన్నమాట. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ అప్డేట్ యొక్క చేంజెస్, అలాగే ఎంత టైం తీసుకుంది ఈ మొబైల్ అనేది అప్డేట్ అవ్వడానికి, అలాగే ఫైనల్‌గా ఏమైనా ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేసిన లాగ్స్ కానీ, గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ అని చెప్పి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇదైతే ఆల్మోస్ట్ 30 మినిట్స్ టైం అయితే తీసుకుందనమాట అప్డేట్ అవ్వడానికి One UI 5 నుంచి One UI 6కి. ఇంకా అప్డేట్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి క్లోజ్ టు 2.4 జీబీ అయితే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ మొబైల్‌ని అప్డేట్ చేశాక చాలా చేంజెస్ అయితే నేను నోటీస్ చేశాను. కానీ ఈ వీడియోలో మీకు ఏవైతే నోటిసబుల్ చేంజెస్ ఉన్నాయో అవైతే చెప్తాననమాట. కొన్ని స్మాల్ చేంజెస్ అయితే మనకి పెద్ద ఫరక్ అయితే పడదు. కానీ మేజర్‌గా చేంజెస్ అయితే ఏంటో చూసారా, అవైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదటి విషయం నేను గమనించింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ ప్యానెల్ అనమాట. ఇది ఫుల్ చేంజ్ అయితే అయిపోయింది. One UI 5తో అలాగే One UI 6తో కంపేర్ చేసుకున్నట్లయితే. ప్రీవియస్‌గా మనకి ఎలా ఉందని చెప్పి మీకు ఈ One UI 5తో రన్ అవుతున్న మొబైల్ డివైస్ కూడా మీకు చూపిస్తాను చూడొచ్చు. సో చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఈ నోటిఫికేషన్ ప్యానెల్‌లో. నాకు పర్సనల్‌గా ఈ One UI 6లో ఉన్న నోటిఫికేషన్ ప్యానెల్ చాలా బాగా అయితే నచ్చింది. ఈ One UI 5.1లో ఉన్నదానికంటే. తర్వాత విషయం నేను నోటీస్ చేసిందేంటంటే ఇది సెట్టింగ్స్‌లో అనమాట. ఒకసారి సెట్టింగ్స్‌లోకి ఎళ్లి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఐకాన్స్ అనేది కొంచెం చేంజ్ అయ్యాయి. అలాగే ఈ ఫాంట్ అనేది కూడా చేంజ్ అయితే అయ్యింది. ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్నీ అయితే చేంజ్ అయ్యాయన్నమాట. ఇంకొకటి నేను నోటీస్ చేసిందేంటంటే ఈ బ్యాటరీ సెక్షన్ అనమాట. ప్రీవియస్‌గా మనకి డివైస్ అండ్ బ్యాటరీని సెపరేట్‌గా లేకుండా 2 క్లబ్ అయితే ఉండేటివి One UI 5.1లో. ఈ One UI 6లో మనకి ఏంటి సెపరేట్‌గా బ్యాటరీ అని చెప్పి ఇచ్చారనమాట. దీన్ని క్లిక్ చేసినా కూడా మనకి లోపల ఆప్షన్స్ కూడా కొంచెం చేంజెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. సో, ఈ చేంజెస్ అయితే ఉన్నాయి. ఇంకపోతే ఇంటర్నల్‌గా అంటే ఇంకా ఇన్ డెప్త్ వెళ్ళే కొద్దీ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ అయ్యాయా అంటే ఏం లేదనమాట. సేమ్ మనకి One UI 5.1లో ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ One UI 6లో కూడా. కానీ ఒక లేయర్ టైప్ అనమాట. మీకు ఎలా చెప్పాలంటే ఒక కేక్ మీద క్రీమ్ అన్నట్టనమాట. ఆ క్రీమ్ అనేది వీళ్ళు చేంజ్ చేశారు. బట్ ఇంటర్నల్‌గా లోపల చూసినట్లయితే మొత్తం మనకి కేక్ సేమ్ అనమాట. తర్వాత విషయం వచ్చేసి లాక్ స్క్రీన్ కస్టమైజేషన్. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఉండేది One UI 5తో రన్ అయ్యే మొబైల్. తర్వాత పక్కన ఉండేది One UI 6తో రన్ అయ్యే మొబైల్. ఇంకా లాక్ స్క్రీన్‌లో మనకి క్లాక్స్ కస్టమైజేషన్ చూసుకుంటే మనకి కొన్ని యాడెడ్ క్లాక్స్ అయితే ఇచ్చారనమాట One UI 6లో. ఇవే కాకుండా కొంచెం కలర్స్ గానీ ఇవన్నీ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇంక తర్వాత యాప్స్ ట్రే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవనమాట. ప్రీవియస్‌గా ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా అయితే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడైతే నేను మీకు కొన్ని కామన్‌లీ వచ్చే క్వెషన్స్, కామన్‌లీ అడగబోయే క్వెషన్స్ అయితే మీకు ఆన్సర్ చేయబోతున్నాను. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఈ మొబైల్‌ని అప్డేట్ చేసిన తర్వాత ఏమైనా లాగ్స్ అనేది నోటీస్ చేశానా? దీనికి ఆన్సర్ వచ్చేసి నో గైస్. నేను ఎటువంటి లాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. అండ్ ఆల్సో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్ గానీ, డిక్రీజింగ్ గానీ ఏమైతే నోటీస్ చేయలేదనమాట. ప్రీవియస్‌గా మొబైల్ అనేది ఎలా అయితే రన్ అవుతుందో సేమ్ అదే విధంగా అయితే రన్ అవుతుంది. అండ్ మనకి ఈ ఎక్స్‌ట్రా ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఏమైనా లాగ్ అవుతుందని చెప్పి మీకు మోస్ట్‌లీ డౌట్ రావచ్చు. నో, ఎటువంటి లాగ్స్ అయితే లేదు. మొబైల్ అనేది చాలా స్మూత్‌గా అయితే రన్ అవుతుంది. ప్రీవియస్‌గా ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏమైనా హీటింగ్ ఇష్యూస్ నేను నోటీస్ చేశానా? అప్డేట్ చేస్తున్న టైంలో అయితే కొంచెం వార్మ్ అయితే అయిందనమాట మొబైల్. ఆఫ్‌కోర్స్ ఈ సామ్సంగ్ మొబైల్స్ అన్నీ అయితే వార్మ్ అవుతున్నాయి అప్డేట్ చేసే టైంలో. బట్ అప్డేట్ చేసిన తర్వాత ఒక 20-30 మినిట్స్ తర్వాత నార్మల్‌గా అయితే ఉందనమాట. నేను ఈవెన్ గేమ్స్ ఆడాను. తర్వాత మొబైల్ కూడా ఎక్స్‌టెన్సివ్‌గా అయితే యూజ్ చేశాను. ఎటువంటి లైక్ ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవనమాట. సో, హీటింగ్ ఇష్యూస్ ఏమైతే ప్రాబ్లమ్ కాదు అప్డేట్ చేసిన తర్వాత. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏమైనా మొబైల్ అనేది ఫార్మాట్ అయిందా అప్డేట్ చేసిన తర్వాత అంటే లేదు గైస్. ఎటువంటి ఫార్మాట్ అయితే అవ్వలేదనమాట. సో, మీ రెఫరెన్స్ కోసం నేను కొన్ని గ్యాలరీలో ఫోటోస్ అలాగే యాప్స్ కూడా అయితే చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఈ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ ఇవన్నీ కూడా నేను ప్రీవియస్‌గా అప్డేట్ చేయకుండా తీసినవనమాట. అప్డేట్ చేసిన తర్వాత కూడా మనకి ఎటువంటి డిలీట్ అవ్వకుండా అలానే ఉన్నాయన్నమాట. ఇకపోతే యాప్స్ చూసుకున్నా కూడా ఈ గేమ్స్ ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఏమైతే అన్‌ఇన్‌స్టాల్ అయితే అవ్వలేదనమాట. మోస్ట్‌లీ మీలో చాలామందికి ఉండొచ్చు. లైక్ ఆండ్రాయిడ్ అప్డేట్ అవుతుంది కదా! ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్‌కి సో, ఇంటర్నల్‌గా ఉండే స్టోరేజ్ మొత్తం వైప్ అయిపోతుంది. ఐ మీన్ క్లియర్ అయిపోతుందేమో అని. సో, అటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కానీ మీకేమైనా ఒక డౌట్ ఉంది స్టిల్ నేను చెప్పినా కూడా నమ్మకం లేదు డౌట్ ఉంది అంటే సేఫర్ సైడ్ మీరు ఒక బ్యాకప్ అయితే తీసుకోండి. మీలో ఉన్న ఫైల్స్ ఇవన్నీ కూడా అనమాట. సెట్టింగ్స్‌లో మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు బ్యాకప్ అనేది. ఆ ఫైల్‌ని మీరు ల్యాప్‌టాప్‌లోకి లేకుంటే వేరే ఎక్స్టర్నల్ పెన్ డ్రైవ్ లేకో, హార్డ్ డ్రైవ్ లేకో కాపీ చేసుకొని తర్వాత మళ్ళీ ఒకవేళ గనక మీకు చెప్పలేము. ఎందుకంటే ఇవి సాఫ్ట్‌వేర్స్ కాబట్టి ఒక్కొక్కసారి గ్లిచ్ రావచ్చు. ఒక్కొక్కసారి ల్యాగ్ ఏదో ఒకటి ప్రాబ్లమ్ అని చెప్పి మొత్తం డేటానే వైప్ అయిపోవచ్చనమాట. సో, అందుకే ఆ సేఫర్ సైడ్ ఉన్న ఫైల్‌ని మళ్ళీ మీరు మొబైల్‌లోకి డంప్ చేస్తే ఆ బ్యాకప్ ఫైల్ నుంచి మళ్ళీ ఫైల్స్ అయితే తెచ్చుకోవచ్చనమాట. ఇవే కాకుండా వీళ్ళు ఇంకొక ఫీచర్ అయితే యాడ్ చేశారనమాట. ఇది నేను మీకు చూపిస్తాను. దీనికోసం మీరు సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ సెర్చ్ అయితే చేయండి. ఆటో బ్లాకర్. ఇదైతే కంప్లీట్‌గా న్యూ ఫీచర్ అనమాట. వీళ్ళు యాడ్ చేసింది One UI 6లో. ఈ ఫీచర్ అనేది మనకి ప్రీవియస్ మోడల్స్ అంటే One UI 5.1లో రన్ అవుతున్న మొబైల్స్‌లో అయితే లేదనమాట. ఈ ఆటో బ్లాకర్ ఫీచర్ ఏంటంటే మీకు ఒక యాడెడ్ లేయర్ సెక్యూరిటీ అని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనకి ఏవైనా థ్రెట్స్ ఉన్నా లేకుంటే ఏదైనా సస్పీషియస్ యాక్టివిటీస్ జరుగుతున్న మొబైల్ అయితే బ్లాక్ చేస్తుందనమాట. సో, మీరు మేబీ ఒక్కొక్కసారి చూసే ఉంటారు లైక్ మూవీస్‌లో లేకుంటే ఈవెన్ మేబీ ఫోన్ ఎవరైనా పోగొట్టుకున్నా కూడా చూసే ఉంటారు. మొబైల్ కేబుల్ పెట్టి మొత్తం లైక్
అన్ని కమాండ్స్ అన్ని చేసి లైక్ వైప్ చేయడం, రూట్ చేయడం ఇలాంటివని చెప్పని. సో, ఇవేం లేకుండా ఉండాలంటే ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. చాలా మంచి ఫీచర్. సో, చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, ఇవన్నమాట మేజర్‌గా ఉన్న చేంజెస్ ఈ మొబైల్‌లో వన్ యూఐ 6కి అప్డేట్ చేసిన తర్వాత. సో, ఒకవేళ మీకు ఏదైనా మంచి ఫీచర్ నచ్చిందంటే కింద కామెంట్ చేయండి. నేను కూడా అయితే తెలుసుకుంటాను. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ S21 FE 5G మొబైల్‌ని ఈ సంవత్సరంలో కొనాలనుకుంటున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్‌ని అయితే క్లిక్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఆ మొబైల్ గురించి.